ఏమైనా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా అటు ఇటుగా అంతే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య రావడం ముందు 1,00,000 ఎకరాలండి, ప్రభుత్వ రికార్డులో 1,00,000 ఎకరాలు ఉంటాయి. ఈ రోజు 8 లక్షల ఎకరాలు ఉన్నాయి. 7 లక్షల ఎకరాలు తీసుకెళ్లి ఎండోమెంట్స్ లో పెట్టారు. ప్రభుత్వాన్ని వెళ్ళి మీరు ఒక దరఖాస్తు చేసుకొని, అయ్యా ఈ భూమి మా తాతల నుంచి మాకు సంక్రమించింది, 56 ఏళ్ళుగా ఈ భూమి మాదే, మాకు పట్టాలు ఉన్నాయి, కాస్త ఇది ఎండోమెంట్స్ తీయించండి అంటే పోయి ఎండోమెంట్ బోర్డు నుంచి పర్మిషన్ తెచ్చుకోవా అంటారు. మీరు అక్కడ పోయి మీరు దరఖాస్తు చేస్తారు, చేస్తే లేదు ఇది మా భూమి అంటాడు ఎండోమెంట్స్. మీరు ఎటు పోవాలి ఇప్పుడు, ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఇది అర్థం కాని అగమ్య గోచరమైన పరిస్థితి, చాలా విషాదకరంగా ఉంది, ఆందోళనకరం. ప్రజలు పడే నరకయాతన అసలు ఇక్కడైతేనండి. ఇప్పుడు ఎంతైనా కూడా హైదరాబాద్ అనేటువంటిది ఒక గ్లోబల్ సిటీ కదా. గ్లోబల్ సిటీలో ఇప్పుడు మీరు చెప్తుందో అక్కడ లాక్స్ లో చెప్తున్నారు, ఇక్కడ వర్త్ క్రోర్స్ లో వ్యవహారం నడుస్తుంది. ముఖ్యంగా దీనివల్ల ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే ఇప్పుడు ఏ ఐటీ కంపెనీలు లేకపోతే ఇతరత్ర కంపెనీలు ఉన్నటువంటి ఏరియాలు, అటు హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, ఇవన్నీ కూడా పూర్తిగా. మహబూబ్ నగర్ లో వనపర్తి నుంచి ఫోన్ చేశారు రైతులు, వీడియో కాల్. అసలు వాళ్ళ బాధ వర్ణించలేము. 7-8 ఏళ్ళగా తిరిగి 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 అలసిపోయారు, ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. సో అన్ని జిల్లాల్లో ఉంది, కొన్ని మీరు అన్నట్లు మీరు చెప్పినట్టు కొన్ని జిల్లాల్లో కొంచెం తీవ్రంగా ఉంది, కొన్ని జిల్లాల్లో కొంచెం. ఇక్కడ ప్రధానంగా అండి రిజిస్ట్రేషన్లు తగ్గిపోయినాయి, బయ్యర్స్ అసలు లేరు, బ్యాంక్ లోన్స్ స్టాల్ చేశారు. అవును, అధికారులకు డబ్బులు వస్తున్నాయి కదా సార్, అది దట్ ఈస్ ద పాయింట్. అసలు కొత్త ప్రాజెక్టులు పెట్టడానికే భయపడేటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ అసలు అలాగా పూర్తి కూడా. అసలు విషయం ఏంటంటే విజయబాబు గారు, చట్ట విరుద్ధం. నాగార్జున రెడ్డి గారి తీర్పులో హైకోర్టు రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు తీర్పు, ఆ తీర్పు ఈ రోజుకి ఆచరణలో ఉన్న తీర్పు, దాన్ని ఎవరు అప్పీల్ చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలు అప్పీల్ చేయలేదు. ఆయన చెప్పింది ఏంటంటే స్పష్టంగా, ప్రభుత్వం గనక మీ భూమి ప్రభుత్వాన్ని దాన్ని భావిస్తే మీకు నోటీస్ ఇవ్వాలి, ఆ నోటీస్ మీరు స్పందించాలి. ఇది మన ఆస్తుల విషయం అండి, మన జీవితాంతం కష్టపడి కూడబెట్టుకుని కొనుక్కున్న ఆస్తుల విషయం. వచ్చి గబుక్కుని లాక్కోవడమేనా? ఏంటి అరాచకం? వితౌట్ ఎనీ ప్రయర్ ఇంటిమేషన్ 22లో పెట్టారా, నీ సావు నువ్వు సావు అంటే అసలు ఏంటది? అసలు మనం ఏ సమాజంలో బతుకుతున్నాం, ఎక్కడున్నాం అంటే, ప్రజలు చేతగాని వాళ్ళు, ప్రజలు ఏమీ చెయ్యలేరు, మేము ఏం చేసినా చెల్లుద్ది, మేము పాలకులం, 22లో పెట్టి పారదొబ్బు, దాని తర్వాత చూద్దాం ఆడొచ్చి మన కాళ్ళ మీద పడతాడు. ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటేనండి, సరే కొంతమంది ఎవరైనా కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటే దాన్ని కూడా దే ఆర్ నాట్ బాదరింగ్ టు ఇంప్లిమెంట్ ది కోర్ట్ ఆర్డర్స్. ఏ కోర్టు అనుకుంటున్నారు? హైకోర్టు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయట్లేరు. మీకు ఉదాహరణతో సహా చెప్తాను సంతోషంగా. తిరుపతిలో భాస్కర్ నాయుడు గారు 6 ఏళ్ళు పోరాడి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే, చూస్తానులే చేస్తాను, చెయ్యరు వాళ్ళు. కడపలో 82 సంవత్సరాల టీచర్ అండి, కడప సిటీ గవర్నమెంట్ టీచర్, రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం ఆక్షన్ వేసిందండి ప్లాట్లు. కోఆపరేటివ్ సొసైటీ ఏవో ప్లాట్లు ఆక్షన్ ఇస్తే కొనుక్కున్నాడు. ప్రభుత్వం ఆక్షన్ వేసిందంటే అర్థం ఏంటి? ప్రభుత్వ భూమి పెట్టేసారు 22 years. హైకోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే చేసే పరిస్థితి లేదు. డాక్టర్ కస్తూరి అని ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడకి 82-83 సంవత్సరాలు. ఆవిడ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. మళ్ళీ హైకోర్టు డివిజన్ బెంచ్ కేసారు, అప్పీల్. ప్రభుత్వం నువ్వు కేసే ఓడిపోయినావు హైకోర్టులో, మళ్ళీ డివిజన్ బెంచ్ కేసు, డివిజన్ బెంచ్ చల్ మేము వినంపు అంది. ఎందుకంటే అసలు అర్థం లేదు. ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టు 3 ఎకరాల కొరకండి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సరే సుప్రీంకోర్టు చెప్తే డివిజన్ బెంచ్ వినటానికి అంగీకరించింది. మొత్తం కేసు విని డివిజన్ బెంచ్ అసలు ఈ సర్వే నెంబర్ లో చెరువే లేదు 40 ఏళ్ల నుంచి, ఈ భూమి చెరువు భూమిగా ఎట్లా పెట్టారు? అలా అర్థం ఉందా మీకు? అసలు ఎందుకు ఇట్లా ప్రజల్ని వేధిస్తున్నారు అని చెడామెడా తిట్లు తిట్టి ఈ భూమి డాక్టర్ కస్తూరికి ఇవ్వండి అని తీర్పిచ్చింది. ఎవరు ఇంప్లిమెంట్ చేయరండి. ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ అంటే ఇదే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే భయపడేవాడు. బట్ అప్పుడు ఆవిడ మళ్ళా ఒక 6 నెలలు చూసి మళ్ళీ హైకోర్టు పోయి మహానుభావు ఇవ్వట్లేరు అంటే అప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేసి కలెక్టర్ ని
సబ్ కలెక్టర్ ని ఆర్డీఓని ఎంఆర్ఓని పిలిచి జైల్లో పారదొబ్బుతామంటే అప్పుడు చేశారండి. సో ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే మన ఆస్తులు మనకి ఇవ్వటానికి రెవెన్యూ అధికారులు వాడి సొంత ఆస్తి వాడి ఏదో పోతున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. అంటే వాళ్ళకి అక్కడ ఆదాయం కనిపిస్తుంది, లక్షల కోట్లు కనిపిస్తున్నాయి, వాళ్ళకి అసలు మనసు ఒప్పట్లేదు సార్ ఇవ్వటానికి, అసలు ఇవ్వమంటారు వాడు. మన ఆస్తులు ఇప్పుడు మీ ఆస్తి అంటానికి ఏంటి ఈ కాగితం, ఈ కాగితం మీద ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ రెవెన్యూ పీపుల్ ఆర్ సేయింగ్. నేను సంతకం పెడితేనే కదా ఇది ఆస్తి నీ అయ్యేది, ఈ సంతకం పెట్టకపోతే ఈ ఆస్తి కాదుగా. బ్రిటిష్ లో కూడా ఇలాంటి ఇంత దారుణమైన బ్రిటిష్ శుభ్రంగా చేశారు సార్ డాక్యుమెంట్లు. అసలు మీరు ఇంత పెద్ద ఘోరాతి ఘోరమైన పని చేశారు. మనం చేయాల్సింది ఏంటి అంటే మన పాలకులకు ఏమన్నా కొంచెం స్ట్రాంగ్ పదజాలం పడుతుంది, క్షమించండి, కొంచెం సిగ్గుంటే మేము చేసింది తప్పు మహానుభావులారా ప్రజలారా క్షమించండి, మీ భూమి మేము రోల్ బ్యాక్ చేసి మనం చెప్పేవాళ్ళు ఏంటి, మీరు మొదలు పెట్టినప్పుడు ఏ స్టేట్ లో ఉందో ఆ స్టేట్ లో పెట్టేయండి. మనం ఇప్పుడు మీరు 2014లో ఆంధ్రప్రదేశ్ అండి, ఇక్కడ 2012 ప్రాంతంలో చేసినట్టున్నారు. ఎప్పుడైతే మీరు చేశారో ఆ స్థితికి తీసుకెళ్ళండి. దానికి అసలు ఏ మనుషులు అవసరం లేదు, ఏ రెవెన్యూ అధికారులు అవసరం లేదు, ఊరికి మనం డాక్యుమెంట్లు తీసి తెలిసిపోతాయి. అని చేసి తప్పైపోయింది క్షమించండి అని మీకు నష్టపరిహారం చెల్లించాలి. మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా కాంపన్సేషన్ ఇవ్వాలి. ఈ రోజు ఆ కర్నూలు కలెక్టర్ గారు ఒక ఆవిడ ఉంది, ఒక 20 మందిని పిలుచుద్ది, ఏమయ్యా మీ అందరికి 22 నుంచి భూములు తీసావా? తీసాం మేడం. లంచాలు ఎవరిని ఇచ్చారా? ఇవ్వలేదు మేడం. ఇక చప్పట్లు కొట్టండి. మీ ఆస్తులు మీకు ఇచ్చి చప్పట్లు కొట్టమంటారు ఏంటండి, నాకు అర్థం కాదు. నంద్యాల కలెక్టర్ గారిని కలిసాం, ఆవిడ వెళ్తే దొడ్డిదారులు వెళ్ళిపోయారు కలవకుండా. అంతే ఇది పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో. మన ఆస్తులు మనకి ఇవ్వటం ఏదో చాలా మెహర్బానీ చేసినట్లు ఫీల్ అవుతుంది ప్రభుత్వం. ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజలు తమ హక్కుల గురించి పోరాడాలి. అండ్ దట్ ఈస్ వై వీఆర్ సేయింగ్ వీ షుడ్